మరేంటి పిలుస్తున్నట్లేదు, ఏదో సిగరెట్ తాగడానికి రా అని పిలిచినట్టుంది. కడవ పుట్టి వచ్చింది రో సొంత ఏం కొలిపోయిపోద్దా అట్లా అడ్జస్ట్ చేసినాం. వాళ్ళ మంట లేచిపోయింది. మేము ముగ్గేసినప్పుడు లేచిపోయింది. మరి ఎందుకైతే ఎంత స్లో చేస్తారు. కొబ్బరికాయ కూడా కావాలి, కర్పూరం కావాలి. పాప నువ్వు కర్మ పెట్టిన అలా నించోబెట్టడమే. జై బజరంగ. పైన కట్టారు ఆల్రెడీ. చీకట్లో భోగమంటేరా నల్లు పెట్టి నలుపు తొలగించాలి డాడీ. క్రెడిట్స్ తీసుకొని అడిగా మా డాడీ. చెప్తాను నా క్రెడిట్స్ తీసుకొని అడిగాని. వాళ్ళు భోగమంట అయిపోయింది అంకుల్, మనం స్టార్ట్ చేయలేదు. సాయిరామ్ మా డాడీ క్రెడిట్స్ తీసుకుంటాండ్రు బాగుంది. డాడీ బ్లాక్ మ్యాజిక్ చేసినట్టుంది డాడీ. వీడియో వద్దంటది బాగుంది, అందుకే పడుకుందమ్మా అంకుల్. కొబ్బరికాయ కర్పూరం అగ్గిపెట్టి gravitational force will come from the center of that flower. This is perfect. Yes. పసుపు కుంకుమ కావాలి. ఇద్దరి పెళ్ళిన పప్పంబాల బుగ్గి పాలు సైనికి ఏంటి పసుపుంతా కుంకుమంతా. హలో, హ్యాపీ భోగి అందరికి. పాసిమహం భోగి. మరి అవును అంతే, మన ఆడవాళ్ళకి ఏంటంటే ఇల్లు అవన్నీ క్లీనింగ్లు ఇవన్నీ ఇవే కదా ఉంటాయి. పాసిమహం అంటే ఏం చేయమంటావు మరి? హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ వ్లాగ్స్. సో యా, మీరు ఆల్రెడీ వ్లాగ్ చూస్తూ ఉంటారు కాబట్టి అఫ్కోర్స్ ఈ మాట అందరూ చెప్తారు, ఎందుకంటే మనం వ్లాగ్ చూస్తూ ఉంటాం కదా అప్పటికి. సో యా, ఇదైతే భోగి ఇంకా సంక్రాంతి వ్లాగ్ అనమాట. మీరందరూ భోగి ఇంకా సంక్రాంతి ఇక్కడ నుండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నా. యా, ఎందుకంటే మనందరం కూడా విలేజ్కి వెళ్ళి ఉంటాము. అత్తయ్యలు, అమ్మ వాళ్ళు, ఇంకా యా మన కజిన్స్, ఇంకా విలేజ్ ఇదంతా ఉంటుంది కాబట్టి సూపర్ ఫన్ అయితే ఉంటుంది సంక్రాంతి అంటేనే. సో నేనైతే విలేజ్కి వెళ్ళలేదనమాట. ఇది మా ఇంట్లో హైదరాబాద్లో మేము చేసుకున్న సంక్రాంతిని మీతో అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ గాయస్, నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వ్లాగ్ మొత్తం చూడండి. సూపర్ ఫన్ను, న్యాచురల్ అండ్ రా వ్లాగ్ అనమాట. ఎందుకంటే ఈ వ్లాగ్లో మేము మాట్లాడుకునే మాటలు అండ్ అరుపులు, నవ్వులు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చుతుంది నేను చెప్తున్నా. అండ్ నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఎలా అనిపించింది, ఏం సంగతి అనేది కామెంట్ చేసి చెప్పేసేయండి. యా, వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అఫ్కోర్స్ లేట్ చేశాను అనుకుంటా. ఉప్మా చేసాం గాయస్ మేము. చూస్తారా ఉప్మా? దిస్ ఈజ్ కాశ్మీర్ ఉప్మా. ఇక్కడ మనం పావు పెడితే కాశ్మీర్ వాసన. ఎంత బాగుంది, కలర్ఫుల్ కనిపిస్తుంది కదా గాయస్. పవన్ అలా చిన్న కొండ ఇచ్చావా?
కాల రామరావు వస్తారట ఇప్పుడు కావిడికి. మరేంటి ఏది వెనక్కి రావద్దు బరువురా రండి వెనక్కి అన్నావా కడవ మీద కడవ పెట్టి వచ్చిందిరా సొంత రెండు కొండకి కలిగి ఇదో ఏ రాములమ్మ అది జర ఎక్కడ అది నువ్వు తేవాల్సింది నువ్వు కదా తేవాలి. పెద్ద గోడలు అంతే ఏంటి ఇవన్నీ ఉంటాయి. మనకు ఒకవేళ ఇప్పుడు విలేజ్ అయి ఉంటే చెదగొడుతున్నాను. నువ్వు తేవాలి, నాతో చెప్పిస్తున్నావు. నీకు వీడియోగ్రఫీ చేయడానికి నేను ఉన్నాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ GH Vlogs. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. పండగ స్టార్ట్ అయిపోయింది కదా, పండగ సందడి అంతా కూడా. సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ మనకి ఏంటంటే పెద్దల పేరంటాలు మంచిగా ఉంటాయి. సో ఈరోజు అయితే సంక్రాంతి కదా, తొందరగా స్టార్ట్ అవుతుందంట. ఎక్కువ జామున 2 నుంచి 10 లోపు అంటున్నారు. మా బాబు అయితే 9 లోపే చేసేయాలంటే చాలా తొందరగా హడావిడి ఉందన్నమాట. మనకైతే విలేజ్లో ఏంటంటే వంట చేయాలంటే మెయిన్ వాటర్ కదా, 8కి వెళ్ళి వాటర్ తీసుకురావాలన్నమాట. సో ఆప్షన్ అంతా మనకి లేదు కాబట్టి కిందకి వెళ్ళి బోర్ వేసి మనమైతే ఈ మట్టి కుండల్లో మాత్రమే వంట చేయాలన్నమాట, కొత్త కుండల్లో. సో ఈరోజు బ్లాగ్ అంతా కూడా పండగ ఎలా జరిగింది ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. మీ పండగ స్టార్ట్ అయిపోయిందా సందడి? బాయ్. యాక్చువల్లీ ఆ రోజు ముందు రోజు ఏమనుకున్నామంటే పండగ మధ్యాహ్నం 1 గంట 2 వరకు ఉంది అని చెప్పి అనుకున్నాము. కానీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మా బాబు 4 గంటలకు లేపేసింది అనమాట. ఎందుకంటే పండగ తొందరగా స్టార్ట్ అయిపోతుంది, 10 గంటల లోపే చేసేసేయాలని చెప్పి ఇంకా మొదలైపోయిందండి రష్ అంతా కూడా. మా కలగూర అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా ముక్కలు చారు, నెక్స్ట్ అట్లు, పాలకాయలు, పప్పు తాలింపు, ఇంకా ఇవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ అవన్నీ అయిపోయినట్టే. ఏ ఒకటైనా సరే చేసి చూపెట్టాల. నేనేం చిన్నప్పుడు బాగా చేశాను, ఇప్పుడు బాగా చేసుకుని నేనే చేయాలి. 4 గిలుగు పచ్చిది నూరిసి రాసిద్దాం, పాడు చేసుకోండి. అటు కలిపావా? కెమికల్ శాంపుల్ కెమికల్ అది. దానివల్ల చీకడ చీకుతారని పాలకాయలు చేసి ఎట్టిద్దాన్ని. ఇరవై చిన్నప్పుడు. ఇప్పుడు అంటే కురుకుర్లు గరకర్లు మురుకులు చేయించుకున్నా. ఏం పులుపు అయిపోద్దా? మనసులో గొప్పది ఒకటే. గొప్ప పులుపు అయిపోతుంది. ఆకుకి జలికి గొడవ. అబ్బా నీకు అన్నీ గొడవలు అవుతాయి. చిన్నపిల్లలతో గొడవ లీడ్ ఇచ్చింది, నువ్వు విన్నావా లేదు? నేను అటు సైడ్ కూర్చున్నావు ఏంటని చెప్పు. నీ సెల్లికి వేసిదా నువ్వు మర్చిపోన్నావు అన్నావు. నేను కూడా చేయించాను పెళ్ళికి ఎప్పుడమ్మా? మొన్న దానికి చిన్న డే ఉన్నప్పుడు. అలా అక్క ఆ చెల్లి ఇప్పటికీ మారదు కదా, నీకు చెప్తుంది కదా. పండక్కి రాయమ్మా అన్నది. సన్నగా చేయండి అమ్మా, దొడ్డుగా
చెయ్యి చెయ్యు ఏమరా అంత లావు ఉన్నావు చెప్తారు చెయ్యాలి కదా చెయ్యి పాలకాయ తింటారు దుడ్డుగా ఉంటాయి తర్వాత చేస్తారు పగిలిపోతాయి. ఇది కుంకుడికి ఎందుకు కొడతారు అనేది ఇప్పుడు అర్థమైంది. ఎందుకు కొడతారు? అదనుకో ఇలాగని అయిపోతుంది. ఇప్పుడు గట్టి తీసుకుంటే నొప్పి పెడతాను. ఏమమ్మా చెప్తాను చెప్పు. ఈ పెద్ద రూల్స్ కొత్తగా ఇక్కడ ఇంకా వీళ్ళు కొట్టలేరని కొట్టుకోలేరని నిన్ను కొట్టిస్తే ఒక మూటలు ఎట్టిదాన్ని అడుగు బాబు గారికి. కరెక్ట్ కంట్లో వేసింది. కంట్లో మెంట్లో వేసిదాన్న లేదా అది కంట్లో నుంచి ముక్కులోకి దిగింది. ముగ్గురు ఇలా వచ్చు కావాలని వేసింది. మరి ఇప్పుడు వేయమను ఏదని ఇప్పుడు పొయ్యి మనమ్మ జుత్తు ఇలా పుట్టుకొనే పొయ్యి మను అక్కడ ఎలా పోతాడు హలో ఒక్కసారి 2 సార్లు పోతుంటదమ్మా అంతే. చిన్నప్పటి నుంచా అంతే. ఈ 10 కుంచాలు కుంకుడికాయలు ఒకసారి నేను శాంపుల్ ఎటు వాడలేదమ్మా. ఏంటి ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు కూడా అవసరం ఉన్న వరకు కొనించి ఎరసనం ఉన్న వరకు డబ్బులు ఇచ్చేదాన్ని కొనేసేది. అసలు ఉంగరం తెలవసి ఇలా మట్టి ఉండదు. డైమండ్ కూడా బయటకు వచ్చింది. దొరక ఆయనకి రాదు తెలగా అన్నిటి కొత్తగా ఆయనకి రాదురా బాబు. సరిగ్గా అమ్మా వర్షిత మనం ఏది పెట్టినా తింటారో ఈ రోజు అన్ని రకాలు పెట్టి బట్టలు పెట్టి కొత్త బట్టలు నేరట్లు పెట్టి ఈ అన్ని కలగూరలు వండుతాం కదా అట్టు జాగ పాయసము పాలకాయలు ఇవన్నీ వడపప్పు పేరంటాలకి వాళ్ళకి పిలిచి చేస్తాం. వాళ్ళు పుణ్యస్తులు చనిపోతారు కదా పుణ్యస్తులు చనిపోతారు కదా వాళ్ళు పేరెంటలు అవుతారు. ఓకే అంటే ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారా? ఓకే పెద్దోళ్ళు పిలిచి మొత్తం అన్ని భోజనం పెడతాం. ఓకే పేరెంటలకి అంటే పుణ్యస్తులకి పసుపు నూనె పోస్తాము. వాళ్ళకి పెడతాము పసుపు నూనె పోస్తాము. బట్టలు పెడతాము. వీళ్ళకి బట్టలు పెడతాము. అందరికి బట్టలు పెట్టి వాళ్ళకి శాంతి. అంటే మరి వాళ్ళ సైజులు ఎలా తెలుస్తాయి మీకు? సైజులు ఉండవు కదా మమ్మలు పుట్టనే పెడతాం. ఓకే అప్పుడు ఎవరైతే ఏ ఏజ్ లో చనిపోయారో ఆ ఏజ్ కి తగ్గట్టుగా వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళ చీర కానీ ఇస్తారా? ఓకే ఓకే ఓకే. అయితే మగవాళ్ళకి పంచల షాపులు ఆడవాళ్ళకి కాటనవి. అంటే వాళ్ళు ఏది కట్టుకునేవారో వాళ్ళ దగ్గరగా ఉండేది మనం పెడతాం. అంతే వయసు వాళ్ళు చనిపోతే చిన్నపిల్లలు చనిపోతే వాళ్ళ జాకెట్ లంగా అట్లాంటి చిన్న పెడతారా? ఓకే 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 ఓకే. పెట్టేసిన తర్వాత అంటే దూపాలు వేసుకొని
నమస్కారం పెట్టి మా ఇంట్లో మీరంతా మంచిగా దీవించండి. రెడీ చల్లగా చూడండి. ఈ అది ఎల్లపోటు జనాలు మీరు మంచిగా చూడండి అని ఆ ఇష్టమూర్తికి నమస్కారం. మరి ఈ ఎద్దులు పట్టుకుని వస్తారు వాళ్ళు ఎవరు? వాళ్ళు ఈశ్వరుడు వచ్చినట్టుగా ఇప్పుడు వచ్చినట్టుగా ఇప్పుడు పొగడ్డానికి వస్తారు. పొగడ్డం అంటే ఏంటి? ఈ పత్రలు అనేది ఇస్తాం అన్ని బతి అన్ని సంవత్సరం వరకు. ఓకే, ఎవరైతే భిక్షాటనకి వస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం వీళ్ళకి బతిని ఇస్తాం. వాళ్ళు బ్రతకడానికి మీరు వాళ్ళకి బియ్యము, వెజిటేబుల్స్ అన్ని పప్పు ధాన్యాలు అన్ని పెడతారు. అంటే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి నా దాంట్లో వాళ్ళకి కూడా ఒక భాగం ఉండాలి, ఎవరు ఆకలితో ఉండకూడదని మీరు పెద్దలకి ఇస్తాం. పెద్దల పేరు మీద వాళ్ళకి ఇస్తారు. ఓకే, వాళ్ళు తింటే వాళ్ళు తృప్తి పడతారు. సంవత్సరం అని తింటారు. పిలుస్తున్నట్లేదు, ఏదో సిగరెట్ తాగడానికి రా అని పిలిచినట్టుంది. మీ మమ్మీకి చీరకాలు చెప్పలేదు. ఏదో ఒకటి అదంతా బోర్డమ్మ పర్పల్. హే, ఆ వైట్ సారీ ఉంది కదా, పట్టండి. అదే నిన్న కవర్లు తెచ్చాం కదా. అమ్మమ్మ గురించి చూసావా డాడీ? ఆ చీర బోర్డం ఒకటి. గైస్, పండగ అంటేనే పితృదేవతలకి భోజనం, నెక్స్ట్ వాళ్ళకి బట్టలు పెట్టడం, ఇదంతా కూడా జరుగుతుంది కదా. సో యా, ఇక్కడైతే అదే జరుగుతుంది అనమాట. చూస్తూ ఉండండి. నువ్వు కట్టుకో, నాకు ఈకో దీవించాను. ఈకనంటే ఇవ్వద్దు. ఒకసారి ఇవ్వు, దీవించు. జయ చేయకద్దు. జయ, ఇది పెద్దలు పెద్దల పేరు ఒక చేతిలో జైకి గౌన్ కాదు. పెద్దల పేరెంట్ దీవించండి. జాగ్రత్త. జయ అత్తాను జయ అలా మీ అమ్మ అత్త అవుతారు. అత్తావుదా చెల్లి చెల్లి ఇంకొక మీ నాయన అమ్మగా పుట్టినాడు. ఆర్తి ఇచ్చిన తర్వాత నేను ధరట్లే. నువ్వు కెమెరా కట్టమస్తే నీ ఫోటో రావు. ఇక్కడ నించోది. అయ్యా, నేను ఆన్ చేయడం మర్చిపోయా. అవునా? చూడు, వర్షత కరెక్ట్ పొజిషన్ లో బాగా కనబడుతుంది. ఆయన కదలట్లే. అన్నం వేసికే జాగ్రత్త. అక్కడ ఉంది, అక్కడ ఉంది, అది ఉంది. దీపం తీయచ్చు కదా. అది క్లిప్ పెడితే చాలు, అంతే కదా. నేను డైరెక్టర్ నాయన.
అసలు మనము ఈ మకర సంక్రాంతి పండుగని ఎందుకు చేసుకుంటాము, అసలు ఏమిటి సంగతి, ఇదంతా కూడా మా బాప చెప్పిన విషయాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. మేమైతే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తామన్నమాట. యాక్చువల్లీ విలేజ్లో ఉంటే ఇంకా బాగా చేయొచ్చు అనమాట. అక్కడైతే పేరంటాలు ఇవ్వడం, పొద్దున్నే వైష్ణవయ్య వస్తాడనమాట, అతని కోసం కాపు కాసి, ఎందుకంటే ఒకరిద్దరు ఉంటారనమాట, ఊరందరూ కూడా పండగ చేసుకుంటారు. అందరింటికి వచ్చి ఆ పత్రాలు ఇవ్వడము, నెక్స్ట్ ఈ పసుపు నూనె పోయడము, ఆ తర్వాత మనం ఇలా పితృదేవతలకు అన్నం అయితే పెడతామన్నమాట. ఇన్ని ఉంటాయి విలేజ్లో, వాటన్నిటి కోసం సర్దుకునేటప్పటికే సరిపోద్ది అనమాట. గాయస్ ఇట్లాంటి వాటి కోసం మీకు లాస్ట్ ఇయర్ బ్లాగ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పండగకి విలేజ్కి వెళ్ళాము, ఈ సంవత్సరం అయితే వెళ్ళలేదు. నేనైతే ఇక్కడ హైదరాబాద్లో ఉండిపోయాను కదా. మా శృతి ఇంకా భార్గవి తోటికోడలు వాళ్ళైతే వెళ్ళారనమాట. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా, ఎందుకంటే చాలా బాగుంది అని నాకైతే అనిపిస్తుంది, మీకు కూడా అనిపిస్తుంది అనుకుంటా. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఏమైపోతుంది ఓకేనా. ఇంకా మేమైతే ఈ సంవత్సరం గొబ్బిళ్ళు కూడా పెట్టాము. అంటే సాయంత్రము ఈ 12 ద్వారాల ముగ్గు అది వేసేసి దాని మీద గొబ్బెం పెడతాము. కానీ ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్గా ముగ్గు పైన గొబ్బిళ్ళు పెట్టి ఆడడం అవన్నీ చేసామన్నమాట. ఎందుకే పొల్లాడుతున్నావు? రెడీ అవుతారు కదా. అక్కడికి కిందకి వర్షే ఈ గ్యాప్ లో తీసుకొని వచ్చేసాను. నాకున్నది కదా ఒకటి తరపు ఇంకొకటి. పెడితే ఎవరు పిల్లలు పెట్టిస్తావు కదా. అవును సరే వెళ్ళు. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి రోజు ఈవినింగ్ ఏంటంటే 12 ద్వారాల ముగ్గు అనేది ఉంటుందండి. అందరు రథం ముగ్గు వేస్తారు కదా, మేము సో అది ఆ ద్వారాల ముగ్గు వేసిన తర్వాత అక్కడ చిక్కుడుగాయ బండి ఏదో చేసి పెట్టేసి ఈ గుబ్బెమ్మను పెట్టి దీపం పెడతామన్నమాట సాయంత్రం పూట. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మా బాప ఆడపిల్లలతో ఈ ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టి పూజ చేస్తే చాలా మంచిదని చెప్తే మా పిల్లలతో ఇంకా ఆ రోజు ఇంకా తీసుకొచ్చి గొబ్బెమ్మలు పెట్టించామన్నమాట. వాళ్ళు ఈ ప్యాడ్ ముట్టుకోవడం ఇవన్నీ వాళ్ళకి కానీ నచ్చకపోయినా సరే చేశారు గైస్, అందరూ బాగా చేశారనమాట. సో మీకు ఈ వ్లాగ్ నచ్చుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇంకా ఎలా అనిపించింది ఏం సంగతి అనేది కామెంట్ చేసి చెప్పేసాను గైస్. ఇక్కడైతే మేము ఆ గొబ్బెమ్మ దగ్గర ఆడాము కూడా, అదనమాట సంగతి. బాయ్.